భారత పాకిస్తాన్ కాల్పుల విరమణ వార్త ఏమీ ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే పాకిస్తాన్ ఇక్కడ ఏదో దీర్ఘకాలం పాటు దీన్ని చేయగలిగిన పరిస్థితి లేదు. రెండోది, భారతదేశానికి సంబంధించినంత వరకు టెర్రరిస్టు స్థావరాలను కొట్టడం అని తప్ప యుద్ధం చేస్తాము అని వీళ్ళు ఎప్పుడూ ప్రకటించలేదు. కాబట్టి పాకిస్తాన్ ఈ కాల్పుల విరమణ అన్నది వాస్తవానికి పాకిస్తాన్కి ఎక్కువగా వర్తిస్తుంది. సరిహద్దు గ్రామాల్లో సామాన్య ప్రజల మీద ప్రత్యక్షంగా కాల్పులు జరపడం అనేది ఎక్కువగా పాకిస్తాన్ చేసింది. డ్రోన్ల యుద్ధం తరహాలో జరిగింది. ఒక 9 ఉగ్రవాద స్థావరాల మీద భారతదేశం దాడి చేసింది. ఆ తర్వాత వాళ్ళు చేసిన దానికి ప్రతిస్పందన అన్నటువంటి పద్ధతుల్లో కరాచీ రేవు మీద, లాహోర్ మీద, ప్రధాని షహజాబ్ షరీఫ్ ఇంటి దగ్గరలో కూడా పడ్డాయన్నారు. ఈ దాడులు జరిగాయి. ఇవన్నీ కూడా మేము ప్రతిచర్యగా చేశామన్నదే భారతదేశం యొక్క వైఖరి. అందువల్ల ఇప్పుడు వాళ్ళు, నేను నిన్న కూడా చెప్పాను, వాళ్ళ రక్షణ మంత్రి ఎవరన్నా చొరవ తీసుకుంటే ఆగిపోవచ్చు అని చెప్పారు. ఇంకా అంతగా ప్రచారంలోకి రాలేదు. కానీ అమెరికాలో ఉన్న పాకిస్తాన్ రాయబారి అయితే మేము భారత భద్రతా యంత్రాంగంతో టచ్లో, సంబంధంలో ఉన్నాము అని కూడా ఆయన చెప్పారు. ఇవన్నీ ఆ దిశలో నడుస్తున్నాయని. అలాగే ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ మాట్లాడినవి మనం చూస్తే ఖచ్చితంగా తొందరగా ఇది ముగియాలన్న పద్ధతిలో వాళ్ళు ఉన్నారు తప్ప ఇదేదో దీర్ఘకాలం సాగుతుంది అన్నట్టుగా లేరు. కానీ భారతదేశం మటుకు విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం లాగా, దానికి బలైనటువంటి 26 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో దీనికి ఏదో ప్రతిచర్య తప్పదని దేశమంతా ఒక తాటి మీదకి వచ్చి చేసింది. దీనికి సంబంధించిన ఇతర అంశాలు పక్కన పెడితే, కాబట్టి ఎప్పుడైనా మేము దాడి చేసామని భారతదేశం చెప్తుంది, కానీ వీఆర్ కంటిన్యూస్లీ ఆన్ వార్ అన్న అటాక్ మోడ్ అని చెప్పట్లేదు. కానీ టెర్రరిజానికి సంబంధించి గుణపాఠం చెప్తాము అని. సో ఈ వారం 10 రోజుల్లో ఎన్ని రకాల కథలు విన్నాము. మొన్న దాడి తర్వాత మన మీడియాలో, సోషల్ మీడియాలో చాలా విపరీతంగా, వీరంగా, పూరితంగా అత్యుత్సాహ కథనాలన్నీ మనం విన్నాం. నేనైతే, మీరు చూస్తున్నారు, ఓ పరిధి మించి ఎప్పుడు మాట్లాడింది లేదు. అలాగే దీని మీద పెద్ద పెద్ద అతిశయాలు చెప్పింది కూడా లేదు. చెయ్యాలి, వాళ్ళకు పాఠం చెప్పాలి, అంతవరకు మాత్రమే మాట్లాడుతూ వచ్చాం. కానీ ఇక్కడ ఆశ్చర్యం కలిగించేది ఏమంటే, ముందుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ 2 దేశాలు ఒక అవగాహనకు వచ్చే కాల్పుల విరమణ జరగబోతుందని ప్రకటించడం, ఈ దేశాలు ఏం చేస్తాయన్నది అమెరికా అధ్యక్షుడు అక్కడ కూర్చొని చెప్పడం అన్నది నిజానికి మూడో దేశానికి మా మధ్య తావులేదని చెప్తున్నటువంటి భారత వైఖరికి భిన్నమైనటువంటిది. ఇక రెండవది, అనేక విషయాల్లో టారిఫ్ వార్తో సహా భారతదేశం అమెరికా ఒత్తిడికి లొంగిపోతుంది అని అనేక ఉదాహరణలు, దృష్టాంతాలు మనకు కనిపిస్తున్న సమయంలో ఈ సంఘర్షణ విషయంలో కూడా ఇంత తీవ్రంగా స్పందించిన భారతదేశం ఒక్కసారిగా ఉపసంహరణ పూర్తిగా తక్షణమే అన్న పద్ధతిలో ప్రకటన చేయటం, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆ ప్రకటన చేశారు. ఆ తర్వాత సాయుధ దళాలు ఇవన్నీ కూడా చేసేసారు. సరే, ఇవన్నీ పూర్తిగా భారతదేశపు షరతుల మేరకే జరిగాయి, మా టర్మ్స్లో జరిగాయని ప్రధాని మోదీ తనను కలిసినటువంటి సైనిక ప్రభుత్వ ప్రతినిధులకు చెప్పారనే వార్తలు వస్తున్నాయి. సహజంగా అటువంటివి వస్తాయి. అలాగే కాల్పుల విరమణ జరిగినా మేమేమాత్రం సన్నద్ధత తగ్గదు, అప్రమత్తత తగ్గదు అని సైన్యం చెప్పిందని, ఇవన్నీ ఎప్పుడు ఈ ఫాలో అప్లు ఉంటాయి. కానీ ఒక కీలకమైన ఘట్టం అయితే ఇక్కడ ముగిసింది. ఇంకోవైపున శ్రీనగర్ దగ్గర కాల్పులు శబ్దం విన్నానని ముఖ్యమంత్రి ఫరూక్ ఒమర్ అబ్దుల్లా చెప్పాడని ఒక వార్త. వెంటనే అమలు జరుగుతుందా లేదా, జరగకపోతే సమాచార లోపం అని ఇట్లాంటి వివరణలు కూడా ఇస్తూ ఉంటారు. యుద్ధాలు, ఈ ఘర్షణలు ఈ సమయంలో పాకిస్తాన్కు తీవ్ర స్థాయిలో చేసే శక్తి కానీ, ఆలోచన కానీ, పరిస్థితి కానీ లేదు అన్నది చాలా స్పష్టం. వాళ్ళను గట్టెక్కించడానికే ట్రంప్ జోక్యం చేసుకున్నట్టు చాలా దేశాలు ఇటే చెప్తూ వచ్చే, అంతర్జాతీయంగా అది ఏకాకి అయిపోయింది. గతంలో ఉన్నంత ఇది కూడా లేదు. ప్రజల్లో మద్దతు లేదు, రాజకీయ పక్షాల్లో మద్దతు లేదు, సైన్యంలో కూడా జనరల్ మునీర్కు మద్దతు లేదు. ఇటువంటిప్పుడు వాళ్ళు ఏదో తీవ్రంగా ఎదుర్కొనే పరిస్థితి ఏమీ ఉండదు. భారతదేశానికి సంబంధించినంత వరకు జన నష్టం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్కు దొంగ దెబ్బలు తీయటం, సరిహద్దుల్లో కాల్పులు పదే జరపడం, ఇవి వాళ్ళకి అలవాటు. భారతదేశం సంబంధించి ఇటీవల క్రమంగా దీర్ఘకాల లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి సామర్థ్యం ఇవన్నీ సంతరించుకున్నప్పటికీ ఇది కొనసాగటము అంటే నష్టదాయకం అన్నది భారతదేశం యొక్క అభిప్రాయం కూడా. అందుకనే
టెర్రరిజాన్ని దెబ్బతీయటము ఎప్పుడన్నా తీసుకుంటే ప్రతిచర్య అనేటటువంటి షరతులు మాటలతో కాల్పుల విరమణ ప్రకటించారు. నేను అనుకుంటాను ఇది అమల్లోకి వస్తుంది. ముందు వెనకాల ఉండొచ్చు, కొన్ని చిన్న చిన్న తేడాలు ఉండొచ్చు, కానీ నమ్మలేరు. ఎందుకంటే అత్యుత్సాహంతో వీరంగం తొక్కిన వాళ్ళు, స్టూడియోలో యుద్ధాలు చేసిన వాళ్ళు, కథలు సృష్టించిన వాళ్ళు ఒక్కసారిగా దీన్ని ఎలా జీర్ణం చేసుకుంటారు? మీరు చూడండి, అర్నబ్ గోస్వామి, నేను ఎప్పుడు చెప్తుంటా కదా, ఆయన రిపబ్లిక్ టీవీ, అసలు ట్రంప్ చెప్పాడంటే ఆయన ఎవరు చెప్పడానికి, ఆయనకి ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసు, అసలు అది ఇది రెచ్చిపోతున్నాడు అంటే నిజం కాదన్నట్టు. కానీ పరిణామాలు గమనించే వాళ్ళకి స్పష్టంగా తెలుసు. గోస్వామి గమనించడానికి కాదు, కానీ ఆయన ఫీడ్ చేసినటువంటి కంటెంట్ అది కాదు కదా. అంటే గోస్వామి లాగే చాలామంది సోషల్ మీడియాలో ఇంకో చోట ఇలా ఎలా చేస్తారు అని చిందులు తొక్కుతున్న వాళ్ళు ఉన్నారు. కాదు, సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు వెంటనే మంచి పని, ఎందుకంటే ఎవరైనా యుద్ధాలు, ఘర్షణలు ఇవన్నీ ఎక్కువగా జరగకూడదని కోరుకుంటారు. వాటి వల్ల ఏం సమస్య పరిష్కారం అయినట్టు ఇంతవరకు దాఖలాలు ఏమీ లేవు. కానీ అమాయకులు, సామాన్య ప్రజలు బలవుతారు అని. కానీ ఇక్కడ నేను రేపు కోసం వ్యాసం కూడా రాశాను. 2 అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. మామూలు పరిస్థితులకు టెర్రరిజం అనేదాన్ని ఒక ఆయుధంగా చేసుకొని సామూహిక నరమేధాలకు పాల్పడుతున్నప్పుడు దానికి పాఠం చెప్పడం అన్నది ఒక దేశం యొక్క బాధ్యత, హక్కు, అవసరం కూడా. ఆ ఒక్క అంశాన్ని గుర్తిస్తే మిగిలిన రాజకీయాలు, మత రాజకీయాలు, వ్యక్తిగత స్తోత్రాలు ఇవన్నీ కూడా అవసరం లేనటువంటివే. ఇప్పుడు అది ముగిసింది కాబట్టి. ఇంకోటి, అన్నీ మేము సైన్యానికి అప్పగిచ్చామని మోదీ చెప్పడం కూడా, మన సైన్యం గొప్పదే, దాని దేశభక్తి కలిగింది, ప్రజాస్వామ్య సాంప్రదాయాలు కలిగింది, దాన్ని మనం గౌరవించవచ్చు. కానీ పౌర ప్రభుత్వమే, సివిల్ గవర్నమెంట్, సివిలియన్ ఎలక్టెడ్ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవాలి, కానీ సైన్యం ఏం చేస్తుంది అన్నటువంటి చేయకూడదు. సైన్యం మీద భారం పెట్టడమే అది. పైగా మనం కోరి సైన్యం దీని పాత్ర పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడైనా నిర్ణయం మోదీ ద్వారా వెలువడుతుంది, మోడీ వివరిస్తారు, ఆయన చెప్పినా చెప్పకపోయినా. కాబట్టి ఒక ఘట్టం ముగిసింది. ఈ సమయంలో ప్రతిపక్షాలు కూడా గొప్ప పరిపక్వత ప్రదర్శించి మద్దతు ఇచ్చాయి. అలాగే మీడియాలో మటుకు అంత ఎక్కువ జరిగింది ఒక మీడియా రంగం, అది సోషల్ మీడియా రంగం. విద్వేషం కూడా చాలా ఎక్కువగా సాగింది. ఇంకోటేమో కట్టుకథలు చెప్పటం అన్నది చాలా పర్మిసివ్గా, లైసెన్స్డ్గా సాగిపోయింది. మనం చూసాము, తెలుగులో కూడా అనేక రకాలైనవి ఇష్టానుసారం తిట్టారు. విమర్శ సహించలేని ఒక పరిస్థితి. అనుకున్నట్టే అందరు మాట్లాడాలి, ఇవన్నీ కుదరవండి. మూడోది, ఇప్పుడు మీరెందుకు ఆశాభంగం చేస్తున్నారు? మోదీని అంత పొగిడిన వాళ్ళు ఆ ప్రభుత్వం ఆలోచించే నిర్ణయం తీసుకొని ఉంటుంది, అన్నిటికీ సిద్ధమై ఉంటుందని మీరు అనుకోవడం లేదా? ఎందుకు ఇలా విరమించారు? ఈ పద్ధతిలో ఎందుకు రెచ్చిపోతున్నారు? అంటే నిజంగా అణుబాంబుల గురించి కూడా మాట్లాడారు. మీకు తెలుసు, నేను స్పష్టంగా అణుబాంబులు అనే యుద్ధాలు వాటికి అవకాశం లేదని చెప్పాను. నచ్చుండకపోవచ్చు అనేక మందికి, ఆ సమయంలో దానికి వ్యూస్ కూడా రాకపోవచ్చు, కానీ వాస్తవం చెప్పాలి కదా. మనం కథలు చెప్తే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ యుద్ధం కొనసాగుతుందేమో అనే కథలు మళ్ళీ కొంతమంది చెప్తున్నారు. శ్రీనగర్ దగ్గర కాల్పులు జరిగి ఉండొచ్చు, రేపు కూడా ఒకటి అలా జరగవచ్చు. కానీ మూడ్ కానీ, కండిషన్స్ కానీ, స్ట్రాటజీస్ కానీ ఎలా ఉంటాయని చూసినప్పుడు పాకిస్తాన్కు తొందరగా ఇక్కడ వాళ్ళు తమ పథకం ప్రకారం జరగాలనుకున్నా జరగలేదు. కాబట్టి ఏం చేస్తారో నేను చెప్పలేను. కానీ ఇప్పుడు నా అంచనా ప్రకారం మటుకు ముందో వెనకో, ముక్కుతూ మూలుగుతోనో ఈ కాల్పుల విరమణకు వాళ్ళు దిగిరాక అమలు చేయక తప్పదని అనుకుంటున్నా. రెండవది, ఎల్లుండో ఎప్పుడో సమావేశం అవుతున్నప్పుడు దీనికి సంబంధించి కొన్ని తీసుకొస్తారు. కొంతమంది చైనా మీద దీన్ని మళ్ళించడానికి శక్తి కొద్ది ప్రయత్నించారు, కానీ ట్రంపే పెంచడంలోనూ తర్వాత ఈ ముగించడంలోనూ ముఖ్య పాత్ర. అంటే ఇద్దరికి ఆయన దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు ట్రంప్కు పాకిస్తాన్ అక్కర్లేదు అని కొంతమంది ఆ పాకిస్తాన్ వదిలేసి ఇండియాని పట్టుకుంటాడు, చాలాసార్లు పొరపాటు. మోదీ మోదీ ఈజ్ మై ఫ్రెండ్ అన్నాడు ట్రంప్ అని చాలా ఆనందపడిపోయారు. ఆయన తర్వాత ఏమన్నాడు, పాకిస్తాన్ ఇండియా రెండు మా స్నేహితులే అని చెప్పి పాకిస్తాన్ తరఫున వకాలతో పుచ్చుకొని మరి అమెరికా ఈ కాల్పుల విరమణ చేస్తుంది. కానీ భారతదేశం ఎందుకు ఏకపక్షంగా దానికి లోబడిపోయిందంటే అదే అమెరికా ముందు మన పరిస్థితి. ఇక్కడ శాంతి కాల్పుల విరమణ కాదనడం లేదు, కానీ దానికి దారితీసిన పరిస్థితులు, అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ యొక్క పాత్ర, విశ్వగురువు అంటున్నప్పటికీ కూడా మనం ఏ విధంగా ఒత్తిళ్లకు
లోబడిపోవాల్సిన తలవంచాల్సిన పరిస్థితి సృష్టించారు పాలకులు అన్నది మటుకు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మూడవది, గుణపాఠం తర్వాత పాకిస్తాన్ మళ్ళీ ఇలాంటి టెర్రరిస్టు దురంతాలకు మద్దతు ఇవ్వదని మనం కోరుకోవాలి. మద్దతు ఇచ్చే అవకాశం లేకుండా, ఇస్తే ఉపేక్షించకుండా చర్య తీసుకుంటూనే ఉండాలి. పౌరులు, సామాన్య ప్రజలు దెబ్బతినకూడదు, కానీ ఉగ్రవాద శక్తులు తిష్ట వేసుకొని ప్రాణాలు తీసే పరిస్థితిని మటుకు ఏమాత్రం అనుమతించకూడదు. మూడవది, భారతీయులు ఒక్కతాటి మీద నిలబడి పోరాడారు కాబట్టి కుల మతాలకు అతీతంగా, నేను ఆ రోజు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇది భారతదేశం మీద యుద్ధం, భారతీయుల పోరాటం తప్ప ఒక మతానికి సంబంధించింది కాదు. కనీసం చూపించడానికైనా, ఆప్టిక్స్ కోసమైనా మోదీ ప్రభుత్వం కూడా సోఫియా ఖురేషిని అక్కడ కూర్చోబెట్టాల్సి వచ్చింది. మరి అదే పనిగా వీరంగం తొక్కిన వాళ్ళు నేర్చుకోవాల్సిన గుణపాఠాలు చాలా ఉన్నాయి. అవి రేపు ఎల్లుండి మనం పరిస్థితిని బట్టి మాట్లాడుకుందాం. శాంతి నిలబడాలని కోరుకుందాం.